చేతులు పోగొట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే మాకంటూ డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు, డ్రైవర్ కార్పొరేషన్ ఇవ్వాలి. దీని గురించి మొన్న మేము ఢిల్లీకి పోయి ధర్నా కూడా చేసేసాము. వాళ్ళకి టైం ఇచ్చాము 6 నెలలు. 6 నెలల కింద మేము మీ ముందు పెట్టిన ప్రపోజల్ని కింద ఒప్పుకొని మీరు కింద మాకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు కింద ఇవ్వకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లమందరం స్టీరింగ్ చూడ ఆందోళన చేస్తాను. అంటే ఎవరు బండ్లు చూడం ఇళ్ళకాడ కూర్చుంటాం. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో రామ్లీలా మైదానంలో అందరం ధర్నా కూర్చుంటామని చెప్పాం. మళ్ళీ అది కూడా ప్రభుత్వం నుంచి సమాధానాలు వస్తున్నాయి, చర్చలు పిలుస్తున్నారు. ఢిల్లీలో ఉండే కొన్ని యూనియన్లు మాట్లాడుతున్నాయి. అది అలాగే అనేక విషయాల మీద మేము పోరాడుతున్నాం. ఇప్పుడు పోరాడాలంటే మా ఒక్కడితో కాదు, మీరు చేతులు కలిపితేనే మనం పోరాడగలుగుతాం. అందుకు మీరందరూ డ్రైవర్ల కోసం, డ్రైవర్ గుర్తింపు కోసం పోరాడేకి సిద్ధమైన. అలాగే మీకు ఇక్కడ యూనియన్ లేదనేది ఇప్పుడే తెలిసింది. యూనియన్ ఉంటే మేము ఆ యూనియన్కి సపోర్ట్ తీసుకొని అనుబంధ సంస్థలాగా కలిసి పోరాడేకి ముందుకు పోతాం. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా యూనియనే చేసుకోవచ్చు. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అని చేసుకోవచ్చు.